హలో అండి, ఇగో నేనైతే అటుకులు పోపెత్తాను చూడండి. పావు కిలో ఉల్లిగడ్డలు, చెటాకు ఎండుమిర్చి, పావు కిలో పల్లీలు, అర్ధపావు పచ్చిమిర్చి, పావు కిలో నూనె, పావు కిలో పుట్నాలు, ఇవన్నీ వేంపుకొని అటుకులు అయితే అందులో పోసుకుందాం. కొత్తిమీర, అర్ధపావు కొత్తిమీర, ఒక 2 కట్టలు కరివేపాకు, ఇక కిలో అటుకులండి. మేమైతే ఇప్పుడు తిరుపతికి పోతాం అనుకొని ఇక ఇట్లనైతే చేసుకుంటున్నాం పిల్లల కోసం. ఇట్లా చేసుకపోతున్నాం. ఎప్పుడన్నా వాళ్ళ ఆకలి అంటే పెట్టచ్చు అన్నట్టుగా. ఇక బయట కొనాలంటే బాగా ఇబ్బంది అవుతుంది కదా, పిల్లలకు మంచి ఫుడ్ పడదు కదా బయటది. అందుకని ఇక ఇవైతే అటుకులు అయితే పోసేస్తున్నాం. అన్నీ మంచిగా నూనె వల్ల ఉల్లిగడ్డ పల్లీలు ఇవన్నీ ఉడుకుతున్నాయి. ఇవన్నీ మంచిగా వేగాక ఇప్పుడు వేగాక ఇగో పసుపు కలర్ కోసం సరిపడా పసుపు వేసుకోవాలి. ఓకే ఓకే చాలు, కలుపు. నూనె అంతా మంచిగా పసుపు నూనెలు అంతా అయింది కదా. ఇప్పుడు ఉప్పేసి పుట్నాలు, ఇప్పుడు పుట్నాలు చివరికి దూప కావాలా. ఇప్పుడు ఉప్పు వేసుకొని మంచిగా అన్నిటిని వదిలేటట్టు కలుపుకొని ఇంకా సైడ్ జరగదు. ఓకే, ఇప్పుడు అటుకులు వేసుకుందాం. ఇప్పుడు కొన్ని అటుకులు వేసుకుంటా కలపాలి. కంచుట్టు అయితే కలవదు కదా, అందుకనే మేము బేసన పెట్టుకున్నాం. పెద్ద బేసన పెట్టిన పొయ్యి మీద. బేసన్లు అయితే మంచిగా కలుపుతాయని బేసన పెట్టిన. కొన్ని వేసుకుంటా కలుపుతా అంటే కలుపుకోవాలి. అన్నీ ఒక్కసారి పోతే కలవాయి. ఒకరు కలుపుతా అంటే ఒకరు వేసుకుంటుంటే మంచిగా కలుపుతాయి అన్నీ. ఉప్పు, పసుపు, నూనె ప్రతి గింజ కల్లా పడుతుంది. ఇట్లా బేసన్తో ఎగిరెత్తా అంటే అడుగు నుంచి అన్నీ కింది మీదికి వస్తాయి. మీదికి వచ్చినా కొద్దీ అంతా కలుపుతుంది. అటుకుల పోపు రెడీ మాది. చూడండి, ఇట్లా కూడా ఎప్పుడన్నా పావు కిలో 1/2 కిలో అటుకులు కూడా ఇంట్లో టైంపాస్కు తినడానికి చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు అయితే మస్తు మంచిగా సంతోషంగా బుక్కుతారు ఇట్లా చేస్తే. మా పిల్లల వరకు అయితే చేసి ఒక డబ్బాలో వత్తలు తినబుద్ధి అయినప్పుడల్లా ఇన్ని పెడతాం. బాయ్ అండి. వీలైతే మీరు కూడా ఎప్పుడన్నా ఇంట్లో ట్రై చేసుకోండి.